ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వెళ్లారు. కాసేపట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించనున్నారు. ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వెళ్లారు. కాసేపట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించనున్నారు. ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వెళ్లారు. కాసేపట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించనున్నారు. ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వెళ్లారు. కాసేపట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించనున్నారు. ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వెళ్లారు. కాసేపట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, రైట్ దీపిక, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరువురు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఇవాళ సిఆర్ పాటిల్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉన్నటువంటి సిఆర్ పాటిల్తో భేటీ కాబోతా ఉన్నారు. బనకచర్ల ఇష్యూకి సంబంధించి, ఆ ప్రాజెక్టు అనుమతులకు సంబంధించి, బనకచర్ల ద్వారా ఏపీ గోదావరి నీళ్లు తరలించుకు వెళ్తే గనక తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది అనేది కూడా ఆయన సిఆర్ పాటిల్కు వివరించనున్నారు. దాంతోపాటుగానే భూపేంద్ర యాదవ్ని కూడా కేంద్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్ని కూడా కలవబోతా ఉన్నారు. ఈ భేటీ అనంతరం ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులను అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క భేటీలో వివరించనుంది కేంద్ర ప్రభుత్వానికి. ప్రధానంగా ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గనక తెలంగాణకు రావాల్సినటువంటి, ఇప్పటికే గోదావరి నది పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసిన అనంతరం మాత్రమే గోదావరిలో మిగులు జలాలు ఉంటే గనక దాన్ని బనకచర్లకు తరలించుకు వెళ్తే ఎటువంటి అభ్యంతరం లేదు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తుంది. ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు గతంలో లేఖ రాశారు. దానికి కేంద్రం నుంచి కూడా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నుంచి కూడా రిప్లై కూడా వచ్చింది. అటు బనకచర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదన పంపలేదు. దానికి సంబంధించి భవిష్యత్తులో ఏదైనా ఆ ప్రాజెక్టు అనుమతుల కోసం ప్రతిపాదన వస్తే గనక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను, సూచనలు తీసుకుని అనంతరం మాత్రమే, పరిగణలోకి తీసుకున్న అనంతరం మాత్రమే ముందుకు వెళ్తామనేది కూడా సిఆర్ పాటిల్ నుంచి వచ్చినటువంటి లేఖ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో మరోవైపు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ పనులు వేగవంతం అవుతున్న నేపథ్యంలో కూడా అక్కడి నుంచి నీరు తరలించుకు వెళ్తే గనక భవిష్యత్తులో తెలంగాణకు అనేక
నీటి ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎగువన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం తలపెట్టినటువంటి అనేక ప్రాజెక్టులు సమ్మక్క సారక్క బ్యారేజ్ కావచ్చు, ఇతర బ్యారేజ్లకు సంబంధించి అవి నిర్మాణ దశలో ఉన్నాయి. వాటికి నీటి కేటాయింపులు ఒక్కొక్కటిగా అనుమతులు వస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. వాటి నీటి కేటాయింపులు పూర్తి చేసిన తర్వాత ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా కృష్ణా నది జలాల్లో 500 టీఎంసీలు, అదేవిధంగా గోదావరి నది జలాల్లో 963 టీఎంసీలు, అంటే దాదాపు 1000 టీఎంసీలు రెండు నదుల్లో కలిపి 1500 టీఎంసీలు తెలంగాణ ఉపయోగించుకున్న తర్వాత గోదావరిలో కానీ అటు కృష్ణాలో కానీ ఇతర మిగులు జలాలు ఉంటే గనక ఏపీ వినియోగించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదనేది కూడా పదే చెప్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకువెళ్ళబోతా ఉన్నారు. ప్రధానంగా నదీ జలాల కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సినటువంటి వాటా దక్కడం లేదు అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఫైట్ చేస్తూ ఉంది. అయితే గత ప్రభుత్వాలు అనుసరించినటువంటి తీరు వల్లనే ఇటువంటి డ్యామేజ్ జరిగింది, తెలంగాణకు అన్యాయం జరిగింది అనేది కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులను కేంద్రం నిరాకరించాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకువెళ్ళబోతా ఉన్నారు. దాంతో పాటుగానే ఆ భేటీ అనంతరం కూడా ఆ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు చేపడితే గనక ఎటువంటి పర్యావరణ నష్టం జరగబోతా ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క భూపేంద్ర యాదవ్ కేంద్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్తో కూడా భేటీ కాబోతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా వివిధ డాక్యుమెంట్స్ సమర్పించి ఆయనతో చర్చించబోతా ఉన్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మెట్రో విస్తరణకు సంబంధించి కూడా పలువురు కేంద్ర మంత్రులతో మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ కాబోతా ఉన్నారు. మెట్రో విస్తరణ పనులకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫౌండేషన్ వేశారు. అటు ఎంజీబీఎస్ నుంచి చంద్రాయనగుట్ట వరకు, ఆ తర్వాత ఫలక్నామా ఈ యొక్క మెట్రో ఫేజింగ్ ఏవైతే ఉన్నాయో మూడవ ఫేజ్ కావచ్చు, రెండవ ఫేజ్, వాటికి సంబంధించి కూడా పలు నిధులు వాటితో పాటుగానే పలు అనుమతులకు సంబంధించి కూడా ఇందులో చర్చించబోతా ఉన్నారు. మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయిన అనంతరం తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పరస్పర సహకారం అందించాలి అనేటటువంటి అంశానికి సంబంధించి వినతి పత్రం అందజేయబోతా ఉన్నారు. ఈ యొక్క భేటీల అనంతరం ఇందులో ఇప్పటికే ఈ యొక్క సిఆర్ పాటిల్తో భేటీ కావచ్చు, దాంతోపాటుగానే భూపేంద్ర యాదవ్ భేటీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీలు కావచ్చు. ఈ భేటీలకు కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా ముందుగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే ముందుగానే ఒక రోజు ముందుగానే నిన్న అఖిలపక్ష ఎంపీల సమావేశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హక్కులకు, తెలంగాణ రాష్ట్ర వాటాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ అందరం కలిసికట్టుగా పనిచేయాలి అనేటటువంటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన నేపథ్యంలో అందరూ ఒకే తాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క సమావేశానికి కిషన్ రెడ్డి హాజరు కాలేరు. ఆ బీజేపీ ఎంపీల నుంచి రఘునందర్, డీకే అర్ణ కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ సిఆర్ పాటిల్తో భేటీ కావచ్చు, దాంతోపాటుగానే భూపేంద్ర యాదవ్తో భేటీ కావచ్చు. ఈ ఇరువురు కేంద్ర మంత్రులతో ఒక రోజు ముందుగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం చేకూరకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి, ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ముందుకు వెళ్ళాలి ఈ ప్రాజెక్టు విషయంలో అనేది కూడా సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకువెళ్లారు. దాంతోపాటుగానే మెట్రో విస్తరణకు సంబంధించి కూడా మనోహర్ లాల్ ఖట్టర్తో ఆయన డిస్కస్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం ఎటువంటి స్పందన వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో మీడియాకు వెల్లడించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్
ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును కలిపి సిట్ విచారిస్తోంది. నిందితుల వాంగ్మూలాల ఆధారంగా సిట్ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న 8 గంటల పాటు ప్రణీత్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రభాకర్ ఆదేశాలతో అంతా చేశానని ప్రణీత్ రావు చెప్తుండగా నాకేం తెలియదంటూ ప్రభాకర్ రావు చెప్పుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇరువురిని కలిపి విచారించాలని సిట్ నిర్ణయించడంతో ఇద్దరు విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును కలిపి సిట్ విచారిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు దర్యాప్తు బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాన నిందితులందరినీ వరుసగా అనేక సార్లు విచారణ చేయడం జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్ ను మొత్తం పూర్తిగా డైరెక్ట్ చేసినటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ A1 గా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును వరుసగా 4వసారి ఇవాళ విచారిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన జూబ్లీహిల్స్ సిట్టు కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ప్రభాకర్ రావును సిట్టు దర్యాప్తు అధికారులు విచారణ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోని అనేక కీలక విషయాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎలక్షన్ల సాధారణ ఎలక్షన్ల సమయంలో నవంబర్ 15 నుంచి గత 2023 నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు 15 రోజుల కాలంలోనే దాదాపు 600 మంది రాజకీయ నేతల యొక్క ఫోన్లు అనేవి ట్యాప్కు గురయ్యాయి. కాబట్టి సో వీటన్నిటిని కూడా డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలనేటువంటి విషయాన్ని మొదటగా శ్రవణ్ రావు నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత ప్రభాకర్ రావు తన యొక్క డైరెక్షన్లో కింది స్థాయి అధికారులందరినీ కూడా ఉపయోగించుకొని ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే వీటన్నిటి మీద ప్రస్తుతం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు గతంలో ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ చేయాలో ట్యాప్కు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా రివ్యూ కమిటీలకు మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నటువంటి విషయాలన్నింటిని కూడా మెన్షన్ చేస్తూ ఆ రకమైనటువంటి కోణంలో వాళ్ళ ఫోన్లను ట్యాప్లు చేయడం జరిగింది. కాబట్టి సో అసలు ఎందుకు అంటే రాజకీయ నేతలందరినీ కూడా మావోయిస్టు సానుభూతి పరులైనటువంటి కోణంలో ఎందుకు చూపించాల్సి వచ్చింది, ఎవరి ప్రలోభాలకు గురయ్యి ఈ పనంతా చేయాల్సి వచ్చింది, ఎవరి మేలు కొరకు యొక్క ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారు అనేది పూర్తిగా ప్రభాకర్ రావు నుంచి అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ యొక్క విచారణలో భాగంగా ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. అయితే మొట్టమొదటిసారి గత సంవత్సరం మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత మొట్టమొదటిగా అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి ప్రణీత్ రావు. తనే కింది స్థాయి అధికారిగా ఎస్ఐబిలో పనిచేసినప్పుడు డిఎస్పీగా ఉండి వ్యవస్థ మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తూ దగ్గర ఉండి ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలు మొత్తాన్ని కూడా దగ్గరుండి చేయించినటువంటి వ్యక్తి ప్రణీత్ రావు. ఈ డైరెక్షన్ అంతా కూడా ఇచ్చినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు. సో వీళ్ళిద్దరిని విచారిస్తే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళని పలుసార్లు విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కస్టడీ నుంచి బెయిల్ పొందిన కస్టడీ విచారణ చేయడం జరిగింది. గతంలో ప్రణీత్ రావును మాజీ డిఎస్పీని ఆయన కస్టడీ విచారణ చేసిన తర్వాత ఇప్పుడు మరొకసారి ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి సందర్భంలోనే ప్రణీత్ రావును సైతం అదుపులోకి తీసుకొని ఆయన్ని కూడా అనేక సందర్భాల్లో ఇప్పుడు విచారణ చేయడం జరిగింది. విచారించి అతని దగ్గర నుంచి అనేక కీలకమైనటువంటి డేటాను అతని దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తెలుసుకున్నారు. ముఖ్యంగా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడం అనేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేవి వచ్చాయో ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే ఎస్ఐబి కార్యాలయంలో ఉండాల్సినటువంటి హార్డ్ డిస్కులన్నీ కూడా పూర్తిగా వాటన్నింటిని కూడా ధ్వంసం చేసి స్థానికంగా ఉన్నటువంటి చెరువులలో పడేశారు. సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ఎవరు డైరెక్ట్ చేస్తే ఈ పనులు చేశారు అనేది పూర్తిగా ప్రణీత్ రావును అడిగి తెలుసుకున్న తర్వాత వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ గా కింగ్ పిన్ గా ప్రభాకర్ రావు అనేది పేరు వచ్చింది. కాబట్టి సో అతని విచారణ చేస్తే ఖచ్చితంగా ఎవరి ప్రోద్బలంతో ఈ పనులన్నీ కూడా చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు అనేటువంటి పూర్తి వ్యవహారాలన్నింటినీ కూడా ప్రస్తుతం ప్రశ్నించడం జరుగుతుంది.
ఇక ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులందరినీ కూడా విచారించడం, మరోవైపు దాదాపు 600 మంది ఫోన్లు ట్యాప్కు గురైతే ఈ 600 మందిలో నుంచి కొంతమంది గతంలో ఇప్పటికే తమ ఫోన్లు ట్యాప్కు గురైనటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఆ సమాచారాన్ని ఫిర్యాదు రూపంలో ఇన్వెస్టిగేషన్ టీంకు అందించినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళందరి యొక్క సాక్ష్యాలను విట్నెస్ ఎవిడెన్స్ కోసం వాళ్ళందరినీ పిలవడం జరుగుతుంది. పిలిచి వారి యొక్క స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు. ఇక స్టేట్మెంట్లు రికార్డులో భాగంగానే ప్రస్తుతం టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గత ఎలక్షన్ల సమయంలో ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన తన ఫోన్లు ట్యాప్ గురి చేశారనేటువంటి విషయాన్ని గతంలో ఫిర్యాదు చేశారు కాబట్టి అతన్ని కూడా పిలిచి సాక్షిగా అతని యొక్క స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత ఆమె యొక్క స్టేట్మెంట్ను కూడా సాక్షిగా తీసుకున్నారు. ఇక నిన్న ఎవరైతే గత ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ సర్వేయర్గా పనిచేసినటువంటి గుండ్లపల్లి సైదులైనటువంటి పొలిటికల్ స్ట్రాటజిస్టు తన ఫోన్ ట్యాప్కు గురైనటువంటి విషయం సిట్ కార్యాలయం ద్వారా అతనికి సమాచారం వెళ్ళింది. మీ ఫోన్ ట్యాప్కు గురైనటువంటి సమాచారం అనేది వచ్చింది. ఈ యొక్క ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేశాము. ఏ సందర్భాల్లో మీ ఫోన్ ట్యాప్కు గురైనటువంటి విషయాలన్నింటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించాలి సాక్షిగా అనేటువంటి విషయం తెలియజేసినప్పుడు ఆయన స్వయంగా సిట్ కార్యాలయానికి చేరుకొని తన ఏ సమయంలో ఆయన కొడంగల్కు సంబంధించి కావచ్చు, లేకపోతే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు ఆ యొక్క పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా సర్వేయర్గా తను కంటిన్యూ అయినటువంటి సందర్భంలోనే తన ఫోన్లను ట్యాప్ చేసి ఎక్కడెక్కడ తనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఎవిడెన్స్ రూపంలో స్టేట్మెంట్లను సిట్ అధికారుల ముందు ఉంచడం జరిగింది. ఇక వీరితో పాటు మరోవైపున జైపాల్ రెడ్డి అనేటువంటి గత ఎన్నికలలో కొడంగల్కు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి కోకపేటు మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. అతని యొక్క ఫోన్లు కూడా ట్యాప్కు గురయ్యాయి. అతను గతంలో సాధారణ ఎన్నికల సమయంలోనే తను ఎక్కడికి వెళ్ళినా సరే చెక్ పోస్టుల దగ్గర తనను నిర్బంధించడం, తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. తన మూవ్మెంట్స్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసినటువంటి ఆరోపణలు నేపథ్యంలోనే సిట్ అధికారులు ఈ విషయాన్ని కూడా గుర్తించి అతన్ని పిలిచి అతని యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. సో ఒకవైపున సాక్షుల యొక్క స్టేట్మెంట్లను తీసుకుంటూనే ఉన్నారు. నిందితులను విచారించి ఎవరెవరు ఫోన్లు అయితే ట్యాప్ చేశారో వాళ్ళ యొక్క డేటాను తీసుకుంటూనే ఉన్నారు. డేటాను తీసుకుంటూ వచ్చినటువంటి ఎవిడెన్స్ ప్రకారం ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ గురయ్యో వాళ్ళందరినీ కూడా పిలిచి సాక్షులుగా వారి యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తూ ఉన్నారు. సో ఈ వ్యవహారం ఇలా కొనసాగుతూ ఉండగానే ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా ఒక అడుగు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావుని అతని దగ్గర నుంచి పూర్తి సమాచారం అనేది తెలుసుకోవాలి. అతను ఒక రిటైర్డ్ ఆఫీసర్గా ఉండి ఎస్ఐబిలో డైరెక్టర్గా పనిచేసి తను వ్యవస్థ మొత్తాన్ని కూడా ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ వైపు మళ్లిపించడం, పైగా రాజకీయ నేతల ఫోన్లను బీజేపీ కాంగ్రెస్లకు సంబంధించినటువంటి నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేసినటువంటి సందర్భంలో ఆ సందర్భంలోనే అతను ఎప్పుడైతే ఇటు ఎలక్షన్ ఉప ఎన్నికలకు సంబంధించి కావచ్చు రాజకీయ నేతల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేయించి వాళ్ళందరూ కూడా ట్యాప్ గురి కాబడినటువంటి వ్యక్తులు, అంటే దానికి ఒక టెలికాం సంస్థలకు ఇతరులకు ఒక సమాధానం అనేది ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళందరూ కూడా మావోయిస్టు సానుభూతి పరులు అనేటువంటి పేరు చెప్పి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం అనేది వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎస్ఐబికి టెలికాం సంస్థల నుంచి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ గురయ్యాయో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎస్ఐబికి చేరుకుంది. కాబట్టి సో వీటన్నిటిని కూడా ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ప్రభాకర్ రావును ప్రశ్నిస్తూ ఉన్నారు. మరికొన్ని గంటల పాటు సుదీర్ఘంగా యొక్క విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రభాకర్ రావుతో పాటు ఇప్పుడు ప్రణీత్ రావును కూడా మాజీ డిఎస్పీ ఎస్ఐబి కీలకంగా ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి వ్యక్తి ప్రణీత్ రావు కాబట్టి సో ప్రణీత్ రావును ప్రభాకర్ రావును కూడా కలిపి విచారణ చేసినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ముందు. రైట్ రత్తు కుమార్, థ్యాంక్ యూ. జగన్ పర్యటనపై కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు.
జగన్ పల్నాడు మీద యుద్ధం ప్రకటించినట్టుగా ఉందన్నారు. రెంటపాళ్ల నాగ మల్లేశ్వరరావు మృతికి జగనే కారణమన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఓదార్పు యాత్రలో గజమాలలు సన్మానాలేంటి అని కన్నా ప్రశ్నించారు. పరామర్శలకు వెళ్లావా, సన్మానం చేపించుకోవడానికి వెళ్లావా అంటూ నిలదీశారు. చంపుతాం, నరుకుతామనే ప్లకార్డుల ప్రదర్శనపై కన్నా ఫైర్ అయ్యారు. అధికారం ఉన్నా లేకపోయినా జగన్ ప్రవర్తన మారలేదని విమర్శించారు. వెంటపాళ్ళ శివనాథ మల్లేశ్వరరావు ఎందుకు చనిపోయాడు అనేటువంటిది చాలా క్లియర్గా ఘాటగా మీ అందరికీ చెప్పారు. మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసుంటారని నేను అనుకుంటున్నాను. కానీ నిన్న ఆ ఓదార్పు యాత్ర సందర్భంగా పోలీసులు ఇచ్చినటువంటి అనుమతికి విరుద్ధంగా పల్నాడు మీద యుద్ధం ప్రకటించి యుద్ధానికి బయలుదేరినట్టు జగన్మోహన్ రెడ్డి నిన్న బయలుదేరటం చూస్తుంటే అది నువ్వు ఓదార్పుకి వెళ్ళినట్లుందా, లేకపోతే నువ్వు యుద్ధం ప్రకటించడానికి వెళ్ళినట్లుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ ఓదార్పుకి వెళ్తా ఉంటే నీకు గజమాలలు సన్మానాలు ఒక పక్క, ఇంకొక పక్క చంపుతాం, నరుకుతాం, ఊరిపై ఉన్మాదులను వదిలిన నంద్యాల జిల్లా ఆత్మకూరు కేడీసీసీ సొసైటీ బ్యాంకులో కుంభకోణం వెలుగు చూసింది. బ్యాంకులో ఇద్దరు కీలకమైన ఉద్యోగులే 90 లక్షలు దోపిడీ చేశారు. క్యాషియర్ అల్తాఫ్ హుస్సేన్, అసిస్టెంట్ మేనేజర్ రంగయ్య ఈ దోపిడీకి పాల్పడగా ఉన్నతాధికారులు ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఇక ఇటీవల కొత్తపల్లి మండలం నాగంపల్లి సొసైటీ బ్యాంకులో సైతం అవకతవకలు వెలుగు చూశాయి. రైతుల ఖాతా నుండి 40 లక్షలను సీఈఓ కోటేశ్వరరావు దారి మళ్లించారు. రైతుల ఫిర్యాదుతో వెలుగులోకి రాగా సీఈఓ కోటేశ్వరరావు ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారు. తాజాగా నాగంపల్లి తరహాలో ఆత్మకూరు బ్రాంచ్ లో కుంభకోణం వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది. బ్యాంకుల్లో జరుగుతున్న దోపిడీ ఘటనలపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు కేడీసీసీ సొసైటీ బ్యాంకులో కుంభకోణం వెలుగు చూసింది. బ్యాంకులో ఇద్దరు కీలకమైన ఉద్యోగులే 90 లక్షలు దోపిడీ చేశారు. క్యాషియర్ అల్తాఫ్ హుస్సేన్, అసిస్టెంట్ మేనేజర్ రంగయ్య ఈ దోపిడీకి పాల్పడగా ఉన్నతాధికారులు ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఇక ఇటీవల కొత్తపల్లి మండలం లాగంపల్లి సొసైటీ బ్యాంకులో సైతం అవకతవకలు వెలుగు చూశాయి. రైతుల ఖాతా నుండి 40 లక్షలను సీఈఓ కోటేశ్వరరావు దారి మళ్లించారు. రైతుల ఫిర్యాదుతో వెలుగులోకి రాగా సీఈఓ కోటేశ్వరరావు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా నాగంపల్లి తరహాలో ఆత్మకూరు బ్రాంచ్ లో కుంభకోణం వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది. బ్యాంకుల్లో దోపిడీ చేస్తున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి నాగంపల్లి సొసైటీలో సీఈఓగా పనిచేస్తున్న కోటేశ్వరయ్య గత కొంతకాలంగా డ్యూటీలకు సరిగ్గా రాకపోవడంతో అనుమానం వచ్చి అతని మీద ఏదైనా ఫ్రాడ్ చేశాడనే డౌట్తో ఎంక్వైరీ చేస్తున్నాము. అతన్ని ప్రస్తుతం విధుల నుండి సస్పెండ్ చేసినాము. విధులకు సరిగ్గా హాజరు కావడం లేదనే ఉద్దేశం మీద విధుల నుండి సస్పెండ్ చేసినాము. ఇంకా విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత మీకు వివరాలు తెలియజేస్తాం.
కెనడా వేదికగా G7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీనికి ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన ఫోటోను ఇటలీ ప్రధాని ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనికి భారత్ ఇటలీల స్నేహబంధం దృఢంగా పెనవేసుకుపోయాయని రాసుకొచ్చారు. ఈ పోస్టుపై మోడీ స్పందిస్తూ మెలోనీ చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నానని రిప్లై ఇచ్చారు. ఈ స్నేహంతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. కెనడా వేదికగా G7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీనికి ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన ఫోటోను ఇటలీ ప్రధాని ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనికి భారత్ ఇటలీల స్నేహబంధం దృఢంగా పెనవేసుకుపోయాయని రాసుకొచ్చారు. ఈ పోస్టుపై మోడీ స్పందిస్తూ మెలోనీ చెప్పిన దాంట్లో ఏకీభవిస్తున్నానని రిప్లై ఇచ్చారు. ఈ స్నేహంతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.